సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తారు. కొన్ని క్షేత్రాల్లో మాత్రం విగ్రహ రూపంలో కూడా ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్ష ఆసనంలో ఉంటారు. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని తన ఒడిలో లాలిస్తూ ఉంటారు. వీరి ముగ్గురు ఒకే పానకం మీద ఉండడం మరొక విశేషం. అలాంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదురు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం కలిగి ఉంటుంది. ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. దీన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రాత్మక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ దేవాలయానికి 2 స్థల పురాణాలు ఉన్నాయి. మొదటిది, యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించాలని శివుణ్ణి ప్రార్థిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై నీ పేరు మీద ఒక గ్రామం ఉంటుంది, అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పుడు నీపై ఉన్న అపప్రద తొలగి నిన్ను కూడా దేవతల మాదిరి జీవులు గుర్తిస్తారని అభయమిస్తారు. అందుకే ఈ గ్రామానికి యనమదురు అని పేరు వచ్చింది. అక్కడ వెలసిన ఈ పుణ్యక్షేత్రమే శ్రీ శక్తీశ్వర స్వామి వారి దేవాలయం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘరోగాలకు ఉపశమనం కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. రెండో కథనం ప్రకారం శంభురుడనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురి చేస్తూ ఉంటాడు. దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలను చెప్పుకుంటారు. చిత్రగుప్తుడి ద్వారా శంభురుడు ఆయువును యముడు లెక్కగడతాడు. శంభరుడు ఆయువు త్వరలో తీరిపోతుందని, దీంతో అతి త్వరలో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారని యముడు వారికి చెబుతారు. అయితే శంభరుడు ఈశ్వరునికి పరమ భక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్ఞ ప్రకారం ఈశ్వరుని భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుని అనుమతి తీసుకోవాలి. దీన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న యముడు యనమదురులో ఘోర తపస్సు చేసి ఉన్న పలంగా ప్రత్యక్షం కావాలని, లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తారు. ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన పక్కనే పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉంటారు. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతారు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతుంది. శంభురుడిని సంహరించడానికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తామని శివుడు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో కొలువై ఉంటారు. అందుకే ఇక్కడ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఇక్కడ పండితులు చెబుతున్నారు. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా మనందరం దర్శించుకోవాలి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.